గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం జూన్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఒకసారి మనం పరిశీలించినట్టయితే కనుక మేషరాశిలో కుజుడు, అలానే మిథున రాశిలో మనకి బుధుడు, అలానే ఇప్పుడు మనకి రవి భగవానుడు వృషభ రాశిలో 14 వరకు, 14వ తారీఖు నుంచి మిథున రాశిలో బుధునితో పాటు సంచరిస్తూ ఉంటారు. అలానే గురువు శుక్రుల యొక్క కలయికతో కర్కాటక రాశిలో ఈ మాసం మొత్తంలో కొనసాగుతూ ఉంటారు, ఇది జూన్ మాసంలో. అలానే సింహరాశిలో వచ్చేటప్పటికి మనకి కేతు ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక కుంభరాశిలో రాహు ఉన్నారు. అలానే మనకి మీనరాశిలో శని భగవానుడు సంచరిస్తూ ఉన్నారు. గ్రహాల యొక్క స్థితిగతులు ఈ మార్గంగా ఉన్నాయి. ఈ యొక్క స్థితిగతులు మనం పరిశీలన చేసిన తర్వాత మరి ద్వాదశ రాశుల వారికి ఈ జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, అలానే మేషరాశి నుంచి మీనరాశి వారికి నడిచేటువంటి గ్రహ సంచార ప్రకారంగాను, అలానే వారి యొక్క దశ అంతర్దశల యొక్క ప్రకారంగాను, గోచారంలో వారి యొక్క చంద్రుడి వద్ద ఏ గ్రహం ఉన్నది, చంద్రుడితో పాటు అనుకూలంగా ఏ గ్రహం ఉన్నది, ఈ ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. మరొక చిన్న విషయం ఏంటంటే, ఏ విషయం కూడా మనం పరిమాణం ఎలా ఉంటుందంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు పరిమాణం ప్రకారంగా మాత్రమే మన యొక్క జాతకం అనేది విశ్లేషించబడుతుంది. కానీ ఇది వ్యక్తిగత జాతక ప్రకారంగా అయితే కాదు. మీకు మనము ఓవరాల్గా అంటే ప్రమాణ పూర్తిగా కూడా ఇది ప్రమాణాలు ఎట్లా అంటే గ్రహాల యొక్క స్థితిగతుల ప్రమాణాలు ఎట్లా ఉంటాయి అంటే కనుక ఆ రాశిని మొత్తము కూడా సూచిస్తూ ఉంటాయి. దానిలో మీది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి. వారి యొక్క దారిద్ర్యం కానివ్వండి, వ్యతిరేకత కానివ్వండి, సంపూర్ణం కానివ్వండి, లేదా ఇంకేదైనా పనులు ముందుకు వెళ్ళలేకపోతున్నా, లేదు ఈ యొక్క జాతకము పరిశీలనలో మీకు ఇందులో ఏదైనా పాయింట్లు ఉన్నట్టయితే కనుక ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా సంప్రదిస్తే దానికి తగ్గటువంటి పరిహారాలు కానీ దానికి తగ్గటువంటి రెమెడీస్ కానీ కూడా ఉంటాయి. అన్నీ కూడా జాతకంలో ఉన్నట్టుగానే గురువులు చెప్పినట్టుగానే జరగాలని లేదు. మీ జాతకంలో జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇది వ్యక్తిగత జాతకం అయితే సూక్ష్మంగా పరిశీలన చేయడానికి అయితే అనుకూలంగా ఉండేటువంటి అవకాశం అయితే బాగుంటుంది. అయితే మొదటిగా మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఈ యొక్క జూన్ మాసంలో పరిహారాలే కావచ్చు, వారి యొక్క జాతకంలో ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయకపోతే బాగుంటుంది అనేది ఒకసారి పరిశీలన అయితే మనం మొదటిగా చేద్దాము. ద్వాదశ రాశుల్లో ఒకటి వృషభ రాశి వారికి జూన్ మాసం, ఇది 2020 సంవత్సరం జూన్ మాసం. గ్రహాల యొక్క స్థితిగతులు మనం గమనించినట్టయితే కనుక మనం చెప్పుకుని ఉన్నాము. అలానే ఈ గ్రహాల యొక్క స్థితిగతులు వృషభ రాశి వారికి ఎంతవరకు ఫలిస్తున్నాయి అయితే కనుక మొదటిగా మీకు చెడు చెప్తాం. నరదిష్టి, నరఘోష, ఎప్పుడో పాత రోగాలు బయటపడటం, ఇవన్నీ కూడా మీకు సూచిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కనుక గురువు మారాడు, శుక్రుడు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా నీచంలో ఉన్నాడు. కాబట్టి మీ మీద కలత్ర దోషం కూడా కనపడుతూ ఉంది. వీటికి సంబంధించినటువంటి పరిహారాలు మనం చివరిలో చెప్పుకున్నాం కాబట్టి ఆ పరిహారాలు అయితే మీరు కూడా పాటించండి. ఆ పరిహారాలతో పాటు శుక్రగ్రహం ఉంటుంది. ఆ శుక్రగ్రహం దగ్గర జీడిపప్పు కానీ, క్యాష్యూనట్ కానీ, కాజు కానీ 3 ఒకటే. ఈ మూడిట్లో ఏదైనా తీసుకుపోయేసి ఆ స్వామివారికి అభిషేకం చేయండి. ఏదైనా శుక్రవారం రోజున మీరు పెట్టుకోగలిగితే కెంపు డైమండ్ ఒక 6 సెంట్ల నుంచి 12 సెంట్లు, 12 నుంచి 14 సెంట్లు, 16 సెంట్లు లాస్ట్గా ఉండేట్టుగా ఈ కెంపు డైమండ్ ఏదైనా పెట్టుకోగలిగితే కనుక మీకు ఇప్పుడు చెప్పబోయేటువంటి నష్టం అంతా కూడా మీకు వాటిల్లకుండా ఉండేటువంటి అవకాశం అయితే మీకు కనపడుస్తూ ఉంది. ఇటీవల కాలంలో మీరు ఏదైనా తప్పులు చేస్తున్నా, ఇటీవల కాలంలో మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చున్నా, ఇటీవల కాలంలో మీరు కొత్తగా వ్యాపారం మొదలుపెట్టినా కూడా దాని మీద నరదిష్టి, నరఘోష కూడా కనిపిస్తూ ఉంది. మీరు ఏం చేయాలంటే కొబ్బరికాయ ఒకటి తీసుకొని ఒక ముడుపు కట్టుకోవాలి. ఎర్రని క్లాత్లో ముడుపు కట్టి దానిలో ఉప్పు కూడా కట్టాలి, కళ్ళుప్పు కట్టేసి అది మీ గుమ్మానికి కానీ అది మీ వ్యాపార సంస్థలు కానీ కట్టుకున్నట్టయితే కనుక మీ మీద ఉండేటువంటి నరదిష్టి, నరఘోష, శత్రుపేడ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా కొంతమేర మీకు ఉపశమనం లాగే కనిపిస్తున్నాయి. అలానే మీకు పాత రోగాలు బయటపడేలా కనిపిస్తున్నాయి. దానికి ప్రికాషన్స్ ఏం చేయాలంటే
కనుక ఆవాలు, మెంతులు, అలానే ఇంగువ ఈ 3 కలిగినటువంటి పౌడర్ని మీరు ఎక్కువగా వంటలో వాడినట్టయితే కనుక మీకు అలాంటి సమస్య రాకుండా ఉండేందుకు అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీ మీద నరదిష్టి కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఉప్పు, కళ్ళుప్పు కానీ లేకపోతే తెల్ల ఆవాలు కానీ దిష్టి తీసుకుని ఎక్కడ పడేసినట్టయితే కనుక ఈ జూన్ మాసం మొత్తం కూడా కొంతమేర మీకు ఉపశమనం లభ్యపడుతూ ఉన్నాయి. అందుకోసం మీకు ఇన్ని రెమెడీస్ చెప్తా ఉన్నాను. అలానే వృషభ రాశి వారు ఎవరైనా దగ్గర చేసుకోవాలి, చెంత చేర్చుకోవాలి, అలానే ఎవరైనా ఆదరించాలి, ఆరాధించాలి, ఎవరైనా మనకి చారదీయాలనుకుంటే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని లాగి రోడ్డు మీద పడేసేలా కనిపిస్తున్నారు. కాబట్టి ఎవరికి ఏం చేయకండి. మీ యొక్క పని మీరు చేసుకుంటూ ఉంటే చాలు. మీరు డెవలప్ అవ్వండి. ముందుగా మీరు నిలబడి కూర్చునే స్థాయికి మీరు వెళ్ళారంటే కనుక ఖచ్చితంగా ఎదుటి వారికి చేయొచ్చు. అలానే ఇండస్ట్రీలు స్థాపించాలన్నా, ఏదైనా మంచి సంస్థలు స్థాపించాలన్నా, స్కూళ్ళు, కాలేజీలు, ఇన్స్టిట్యూట్స్, మళ్ళీ అలానే ఏదైనా కార్ఖానా సంస్థలు కానివ్వండి, సాఫ్ట్వేర్ కంపెనీలు కానివ్వండి, ఏదైనా స్థాపించాలన్నా అవన్నీ కూడా మీకు జూన్ మాసం నుంచి జూలై మాసం వరకు కూడా మీరు స్థాపించేటువంటి ఉంది. కాబట్టి జూన్ 24వ తారీఖు నుంచి జూలై 15వ తారీఖు లోపు కనుక మీరు అలాంటి మొదలు పెట్టినట్టయితే కనుక, ఓపెనింగ్ చేసినట్టయితే కనుక, గృహప్రవేశం చేసినట్టయితే కనుక అవన్నీ కూడా దినదిన అభివృద్ధి అయ్యేలా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. అలానే మీకు ఎన్నో రకాల సానుకూలమైనటువంటి వాతావరణం. అలానే మీకు ఈ యొక్క మాసంలో కనుక విదేశీయానం ప్రయత్నం చేసినట్టయితే కనుక బ్రోకర్లు కానీ, ఏజెంట్లు కానీ, కన్సల్టెన్సీ వాళ్ళని కానీ నమ్మితే కనుక ఖచ్చితంగా మీకు ఇబ్బంది పడేలా కనిపిస్తుంది. అలానే మోటార్ ఫీల్డ్కి సంబంధించినటువంటి రంగాల్లో కూడా మీకు బాగుంది. కొత్తగా ఏదైనా కారు కొనాలన్నా, బండి కొనాలన్నా కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలానే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఎక్కడైనా పంట భూములు కొనాలన్నా కూడా మీరు ఎవరికి చెప్పకుండా ఎవరైతే కొనాలనుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడుకుని కొనండి. మధ్యవర్తులు పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా మీరు మోసపోతుంటారు. కాబట్టి ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళాలి. ఇంకా కూడా మీకు ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఇంకేదైనా రంగాల్లో ముందుకు వెళ్ళాలన్నా, విదేశానికి వెళ్ళాలన్నా కూడా ఈ యొక్క జూన్ మాసంలో వేసేటువంటి మొదటి అడుగు ఏదైతే ఉందో అది దినదిన అభివృద్ధి అయ్యేలా కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఇక లవ్ ఉన్నా కూడా సక్సెస్ అవ్వదు. లవ్ అనేది కొత్తగా వెళ్ళకండి. ఇంకేదైనా చెడు అలవాటు ఉంటే కనుక మీకు నది, వాగు, ఏరు, సెలయేరు స్నానం చేస్తే కనుక ఆ చెడు అలవాటు పోయేలా కనిపిస్తుంది. ఆరోగ్యం మాత్రం కొంచెం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. లేదంటే మాత్రం కొంచెం ఎక్కువగా ప్రమాదకరమైనటువంటి విషయం కనిపిస్తుంది. కాబట్టి చిన్నగా ఉన్నప్పుడు వైద్యుని దగ్గరికి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకుంటే కొంతమేర మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక ఈ పరిహారం కూడా చేసుకుంటే కనుక కొంతమేరే కాదు, పూర్తి ఇబ్బంది లేని కొంచెం తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి మీకు ఈ చిన్న పరిహారం. ఇకపోతే ఈ రాశి వారి కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక కొంతమేర మొత్తం పూర్తిగా దారిద్ర్యం పోయేటట్టు లేకపోయినా కొంతమేర అయితే అదృష్టం అయితే ఉంటుంది. మిశ్రమ ఫలితాలు అయితే లబ్ధి పొందుతాయి. ఇంకా కూడా మీకు ఈ ఫలితాలు సరిపోవట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా మనము మంత్రోచ్చారణ చేసినటువంటి ఎన్నో రకాలైనటువంటి వస్తువుల్ని మనం ప్రజల వద్దకి చెంతకే చేర్చేటువంటి సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గురువు దగ్గరికి రావాలి అనేటువంటి సమయం దొరకపోవచ్చు. కానీ మీరు మొబైల్ ద్వారా కానీ ఎన్నో రకాల సదుపాయాలు ఉన్నాయి. వాటి ద్వారా మీకు సంప్రదిస్తే కనుక మీ సమస్య ఏముంది, ఆ సమస్యకి తగ్గటువంటి పరిష్కార మార్గం కింద వస్తువు రూపాన మంత్రోచ్చారణ చేసిన వస్తువులు మీ చెంతకి చేర్చేటువంటి దానికైతే ఉన్నది. కాబట్టి ఆ మేర సంప్రదించవచ్చు. అలానే మీకు ప్రతి ఒక్కరికి కూడా దేవుని అనుగ్రహం అనేది ఖచ్చితంగా కావాలి. ఇక ఈ రాశి వారైతే కనుక చిన్న పరిహారం చేసుకోవచ్చు. అయితే పరిహారం కింద ఏమిటంటే కనుక దేవుని అనుగ్రహం ముందుగా చూసినట్టయితే కనుక మీరు అందరూ కూడా ఈ యొక్క మాసం జూన్ మాసంలో కనుక దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించిన, దత్తాత్రేయ స్వామి వారికి అభిషేక అర్చనలు, హోమాలు చేపించిన, దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయం వద్దన దత్తాత్రేయ స్వామి వారికి ఆలయాలు సపరేట్గా ఉండవు. దత్తాత్రేయ స్వామి వారి ఆలయం ఎక్కడ ఉండిద్దంటే కనుక సాయిబాబా గారి ఆలయంలోనే దత్తాత్రేయ స్వామి గారు ఉంటారు. అక్కడ ఏదైనా గురువారం సాయం సంధ్య నుంచి రేత్రి కానీ లేదా మంగళవారం రేత్రి కానీ కనుక మీకు ఇంట్లో ఏదైనా కీడు జరిగినా, ఇంట్లో ఏదైనా మీకు అపకీర్తి కానీ, ఇంట్లో ఏదైనా మీకు నిద్ర పట్టకపోయినా, చిరాగ్గా ఆదాయం రాకపోతున్నా, చెట్టుకోలు కొట్టుకోలు అవుతున్నా, ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఎవరైతే ఉంటారో వారు ఈ జూన్ మాసంలో ఏదైనా మంగళవారం లేదా గురువారం రోజున ఏదో ఒక్కరోజైనా సరే అందరూ వెళ్ళేసి ఆ ఒక దత్తాత్రేయ స్వామివారు ఉండేటువంటి ఆలయంలో కనుక నిద్రించండి. అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా నిద్రించండి. ఆ రోజు నేలపడకి చేయాలి. అలానే నాన్ వెజ్ భుజించకూడదు. శాకాహారులుగా వెళ్ళి నిద్రించండి. అలానే కనుక దత్తాత్రేయ స్వామివారికి 5 నారికేళములు సమర్పించండి. ఆ నారికేళములు 5 కూడా అక్కడే వదిలివేయాలి. ఇంటికి తీసుకుపోయి పిల్లలకు చట్నీ వేసి పెట్టకూడదు. అవి అట్లే వదిలేయాలి. అలానే దత్తాత్రేయ స్వామివారికి గోధుమ రొట్టెలు, ఈ గోధుమ రొట్టెల్ని మనం ఉప్పు వేయకుండా కాల్చేసి దాంట్లో బెల్లం కలిపేసి అక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని ఎంతమందికైనా సరే ప్రసాద రూపంగా సమర్పించుకుంటే కనుక ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, నరదిష్టి, నరఘోష, శత్రుభయం, అలానే పితృదోషాలు కూడా మీకు కొంతమేర ఉపశమనత లభ్యపడుతూ ఉంటుంది. అలానే ఈ రాశి వారికి ఎవరికైనా పెళ్ళిళ్ళు అవ్వట్లేదా?
పెళ్ళిళ్ళయి కూడా భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారా, పెళ్ళయి కూడా పిల్లలు పుట్టట్లేదా, వ్యాపార వృద్ధి రావట్లేదా, ఇవన్నీ మీకు ఉన్నాయంటే కనుక మీరు కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలన్నా, విదేశీ ప్రయాణం ఏదైనా చేయాలనుకుంటున్నారా, ఇవన్నీ కూడా మీరు మోసపోకుండా ముందుకు వెళ్ళేదానికి ఒక చిన్న పరిహారం చేసుకోండి. ఎక్కడైనా సరే నాగపడిగలు కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ, లేదా శివాలయంలో కానీ, లేదంటే మానసదేవి అమ్మవారు ఉంటే కనుక అక్కడ మీరు పంచామృత అభిషేకం కనుక చేసేయాలి. వినాయక స్వామి వారికి పొట్టు వస్త్రాలు సమర్పించండి. అలానే మీకు మరకతలింగం ఎక్కడైనా కనిపిస్తే కూడా అక్కడ మీరు అదృష్ట కనుక అభిషేకం చేసుకోండి. కేసరి గణపతి ఎక్కడైనా మీకు అందుబాటులో ఉంటే కనుక అక్కడ మీరు అభిషేకం చేసిన, అర్చన చేసిన, పొట్టు వస్త్రాలు సమర్పించిన, మీకు బుధవారం రోజు చేసుకుంటే కనుక పెళ్లి కాని వారైతే కేసరి గణపతి, వ్యాపార వృద్ధి కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ ఉన్నవారైతే కనుక మరకతి గణపతి కానీ, మరకత శివలింగం దగ్గర కానీ మీరు అభిషేక అర్చనలు చేయించినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు ఉన్నతమైనటువంటి విదేశానికి మీరు వెళ్ళేదానికైనా, పెళ్ళిళ్ళు అవ్వడానికి ముందడుగు వేసేదానికైనా, మీకు ఇంకేదైనా గ్రహ దోషాలు కానీ, ప్రకృతి దోషాలు కానీ, పొలాలకి గట్లకి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఏదైనా కోర్టు వ్యవహారాలు కానీ కూడా బయటపడేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఒకరి దగ్గర నుంచి మోసపోకుండా ఉండాలంటే కనుక దక్షిణామూర్తి స్తోత్రం అనేది ప్రతిరోజు పారాయణం చేయండి. ఇలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మీకు అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటిది అయితే కనపడుతుంది.